కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో జోరుగా సామాజిక పింఛన్ల పంపిణీ. ఇంటింటికి వెళ్లి అందిస్తున్న నేతలు. ఒక రోజు ముందే ఇవ్వడంపై లబ్ధిదారుల ఆనందం. కాసేపట్లో కోనసీమ జిల్లాకు చంద్రబాబు. ముమ్మిడివరంలో పెన్షన్ల పంపిణీకి హాజరు. సీఎం రాక కోసం నేతల ఎదురుచూపు. గదర్ ఫిలిం అవార్డుల నగదు ప్రోత్సాహం పెంపు. ఒక్కో ఉత్తమ చిత్రానికి 10 లక్షలు. మొత్తం 73 అవార్డులకి ఇవ్వాలని నిర్ణయం. ఏలూరులో కరోనా కలవరం. కలెక్టరేట్లో 5గురికి పాజిటివ్. హోమ్ ఐసోలేషన్ కి తరలింపు. ముగిసిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ. 3 రోజుల పాటు విచారించిన పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకి తరలింపు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో మంత్రి పొంగులేటి పర్యటన. కిన్నెరసాని ట్రైబల్ స్కూల్లో శ్రమదానం. పిచ్చి మొక్కలు తొలగించిన నేతలు. అమెరికా డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవం. వేడుకలకి భారీ ఏర్పాట్లు చేసిన ఎన్ఆర్ఐలు. ఇప్పటికే భారీగా తరలి వెళ్లిన నేతలు. ఏపీ మద్యం కేసులో 2వ రోజు విచారణ. 4 నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం. సాయంత్రం 6 గంటలకి కస్టడీ ముగింపు. తిరుపతి రేణుగుంట పరిధిలో దారుణం. బాలికపై యువకుడి లైంగిక దాడి. నిందితుడిపై పోక్సో కేసు నమోదు. తిరుపతిలో యూట్యూబర్ లైంగిక వేధింపులు. సోషల్ మీడియాలో మహిళలకి టార్చర్. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్. ములుగు జిల్లాలో మావోయిస్టు దంపతుల అరెస్ట్. గొత్తికోయగూడెంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మావోల కోసం తనిఖీలు ముమ్మరం. టీపీసీసీ చీఫ్ హోదాలో చిల్లర మాటలు సరికాదు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్కి హరీష్ రావు సూచన. అనంతపురంలోని ఓ ఫెర్టిలైజర్స్ దుకాణం బుగ్గి. మంటల ధాటికి కాలి బూడిదైన ఎరువులు. షార్ట్ సర్క్యూట్ కారణమైన ఫైర్ సిబ్బంది. నిర్మల్ జిల్లా బైన్సాలో పోలీసులు కార్డన్ సెట్. ధృవపత్రాలు లేని 54 బైకులు, 8 ఆటోలు సీజ్. అనుమానితులపై ప్రత్యేక నిఘా. మధ్యప్రదేశ్ భోపాల్లో ప్రధాని పర్యటన. లోక్ మాతాదేవి జయంతి వేడుకకి హాజరు. మహిళా శక్తి సమ్మేళనానికి హాజరు కానున్న మోదీ. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. అసోంని ముంచిన భారీ వర్షాలు. నీట మునిగిన ఇళ్లు, రహదారులు. నరకప్రాయంగా మారిన ప్రయాణం. సిక్కిం జమ్మూ కాశ్మీర్ ని ముంచెత్తిన వరద. సిక్కింలో కొండ చర్యలు పడి స్తంభించిన రాకపోకలు. జమ్మూ కాశ్మీర్లో ఇంటికే పరిమితమైన జనం. జమ్మూ కాశ్మీర్ ని ముంచెత్తిన మంచు వర్షం. రహదారులపై వాహనదారుల అవస్థలు. ఇళ్లు, వాహనాలు మంచుమయం.